ఎవ్రీవన్. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే రోజ్మేరీ గురించి అందరికీ తెలుసు కదా. ఈ మధ్యన బాగా హల్చల్ చేస్తుంది. ఆ రోజ్మేరీ వాటర్ అనొచ్చు, రోజ్మేరీ టోనర్ అనొచ్చు, ఏదైనా. ఆ రోజ్మేరీ టోనర్ని ఎలా తయారు చేసుకోవాలి, అసలు రోజ్మేరీ టోనర్ ఎందుకు వాడాలి అన్నది ఈరోజు నేను మీకు చెప్తాను. అసలు ఆ రోజ్మేరీ వాటర్ బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఆ రోజ్మేరీ వాటర్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే దాన్ని మనం దాన్ని అందరూ తయారు చేసి చూపించేస్తున్నారు కదా, కానీ అందులో ఏమేమి మిక్స్ చేయొచ్చు, ఏమేమి మిక్స్ చేయకూడదు, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? రోజ్మేరీ అంటే వాటర్ అంటే మనకి ఇప్పుడు వేరే కంపెనీల్లో చాలా రోజ్మేరీ వాటర్ అనేది బయట దొరుకుతుంది, కానీ మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఈ రోజ్మేరీ వాటర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇప్పుడు 250 రూపీస్ పెట్టి ఆ రోజ్మేరీ వాటర్ బాటిల్ కొనుక్కున్నాం అనుకోండి, అది మనకి ఒక 2 months వస్తుంది. అలాగే అంతే అలా కాకుండా మనం ఈ రోజ్మేరీ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, ఇది 200 అలా పడుతుంది. ఇది మనకి సంవత్సరం పైనే వస్తుంది దీంతో మనం వాటర్ తయారు చేసుకోవడానికి. ఓకేనా? చాలా తక్కువ ఖర్చుతో మనం ఆ రోజ్మేరీ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్లో దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ మనకి వస్తాయి. అలాంటి బెనిఫిట్స్ తోటే మనం ఈ రోజ్మేరీ వాటర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. రోజ్మేరీ లీవ్స్ అనమాట. ఇవి రోజ్మేరీ లీవ్స్ మనకి అన్ని ఆన్లైన్ స్టోర్స్లో మనకు దొరుకుతాయి అనమాట. ఆన్లైన్లో మనం తెప్పించుకోవచ్చు ఈ రోజ్మేరీ లీవ్స్ అన్నవి. ఈ రోజ్మేరీ లీవ్స్ని ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇలా రోజ్మేరీ లీవ్స్ని 3 స్పూన్స్ తీసుకోవాలి. ఇందులో ఇంకా ఒకే ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 స్పూన్ మెంతులు. 1 స్పూన్ మెంతులు కూడా ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఇది మళ్ళీ మనం గాలి తగలకుండా ఇలా సీల్ అయితే చేసేసుకుందాం. ఈ రోజ్మేరీ పెటల్స్ అండ్ ఈ మెంతులు వీటిని రాత్రంతా అయితే ఒక 4-5 గంటలు అయినా అవ్వచ్చు, లేకపోతే రాత్రంతా అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను రాత్రే నానబెట్టి ఉంచాను. ఇవ్వండి, నేను రాత్రే వీటిని ఇలా నానబెట్టి ఉంచాను అనమాట. ఇలా నానబెట్టి ఉంచితే బాగా నానిపోయి మనకి ఇందులో నుంచి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ అరోమాతో మనకైతే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందంట. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా నానబెట్టుకోవాలి. స్టవ్ మీద అయితే 1/2 లీటర్ వాటర్ పెట్టుకోవాలి. 1/2 లీటర్ వాటర్ని వేడి చేసుకోవాలి స్టవ్ మీద. ఇందులో ఈ వాటర్లో మనం ఈ రాత్రంతా నానబెట్టుకున్న ఈ రోజ్మేరీ అండ్ మెంతుల్ని ఇందులో ఈ వాటర్తోటే సహా ఇందులో వేసేయాలి. మీకు వీడియో కనుక తెలియట్లేదు కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటి బెనిఫిట్స్ చెప్తాను నేను. ఈ రోజ్మేరీ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ని ఈ రోజ్మేరీ అన్నది బాగా తగ్గిస్తుంది. అలాగే కొత్త హెయిర్ పుట్టడానికి మనకి చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ రోజ్మేరీ మనం ఇది అసలు ఒక హెర్బ్ అనమాట. ఈ హెర్బ్ అంటే ఇప్పుడు మనకి పుదీనా ఎలా ఉంది, పుదీనా, తులసి ఇలాంటివి ఎలా ఉన్నాయి అంటే అలాగే ఇది కూడా ఒక హెర్బ్ అనమాట. తులసి, పుదీనా లాగానే మనకి దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు మనం ఆహారంలో కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఫుడ్ లా కంటెంట్లో కూడా ఒంట్లోకి తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్లో. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని బాగా పెంచుద్దంట. మెదడులో న్యూరాన్స్కి చాలా ఉపయోగపడుతుందంట. కంట్రోల్ చేస్తుంది. అలాగే కొత్త హెయిర్ పుట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు మనం హెయిర్ టోనర్ అయితే తయారు చేసుకుంటున్నాం. ఫేస్ టోనర్ కాదు, హెయిర్ టోనర్ అనమాట. ఓకేనా? ఇవి ఒక 20 minutes సిమ్లో పెట్టి మరగనించుకోవాలి. ఈ రోజ్మేరీ వాటర్ని మనం ఎలా అంటే అందరూ తయారు చేస్తున్నారు కానీ సరైన పద్ధతిలో తయారు చేసుకోవట్లేదు. అంటే రోజ్మేరీని ఎక్కువ బాయిల్ చేయకూడదు.
ఎక్కువ ఉడకనిస్తే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి. ఎంతవరకు ఉడికించాలో అంతవరకే ఉడికించుకోవాలంట, అదొకటి. దీని స్టోరింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ ఏ కెమికల్స్ వాడట్లేదు కాబట్టి ఇది బయట ఉంచుకుంటే పాడైపోతుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉపయోగించుకోవాలి. మన హెయిర్కి స్ప్రే చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత స్ప్రే చేసుకుని మనం నార్మల్గా ఆయిల్ పెట్టుకున్నప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు, హెడ్ బాత్ చేసినప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు, అలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఇది హెర్బ్ కదా, ఈ హెర్బ్తో పాటు వేరే హెర్బ్స్ ఇతర అంటే కొంతమంది మనం చూస్తున్నాం యూట్యూబ్లో గట్ట. నేను మెంతులు వేసాను. ఈ మెంతులు అనేవి మస్టర్డ్ సీడ్స్ వాడొచ్చు, కానీ మిగతా హెర్బ్స్ ఉంటాయి అంటే లవంగాలు మిరియాలు వేసే వీడియో ఏదో చూసాను. అలాంటి మిగతా ఏ హెర్బ్స్ ఇందులో మిక్స్ చేయకూడదు, అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇందులో మిగతా ఏ హెర్బ్స్, మెంతులు ఒక్కటి వేసుకోవచ్చు తప్ప మిగతా ఏ హెర్బ్స్ అంటే పుదీనా తులసి జాతికి చెందింది అంటున్నాను కదా అని అవి కూడా మనం వాడకూడదు. అవి కూడా వాడకుండా ఓన్లీ రోజ్మెరీ లీవ్స్ తోటి తయారు చేసుకోవచ్చు. హెయిర్కి వాడుతున్నాం కాబట్టి నేను కొంచెం మెంతులు వేస్తే ఇంకా బాగుంటుందని మెంతులు వేసాను అంతే. మిగతా ఏ హెర్బ్స్ ఇందులో 20 minutes మించి అంతకు మించి ఎక్కువ ఉడకనివ్వకూడదు రోజ్మెరీని. ఇప్పుడు మరుగుతుంది కదా, సిమ్లో పెట్టి మరిగించుకుందాం. చూసారు కదా, ఇదైతే 15 minutes అయితే ఇలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది రోజ్మెరీని. ఎందుకంటే మరగనిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం రాత్రంతా దీన్ని నానబెట్టి ఉంచాం కనుక అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆల్రెడీ వాటర్లోకి వచ్చేసాయి అనమాట. అందుకని మనకి 15 minutes ఉడకనిస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు పచ్చివే నానబెట్టుకోకుండా వేస్తారనుకోండి, అప్పుడు ఎక్కువ టైము మరిగించాల్సి వస్తుంది అనమాట. ఇలా కాకుండా మనం ఒక నైట్ నానబెట్టుకున్నా లేకపోతే ఒక 4-5 గంటలు నానబెట్టుకున్నా తక్కువ టైం మరిగిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ టైం మరిగించినా అందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి అనమాట. చూసారా, ఇది ఆఫ్ అయిపోయింది 15 minutesకి. ఇలా సరిపోతుంది. ఓకేనా, ఇదైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత మనం వడపోసుకుందాం. చూసారు కదా, ఇలా అయితే చల్లారి పెట్టుకున్న తర్వాత మనం వడపోసుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా స్ట్రెయిన్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి. చూసారా, నేను 1/2 liter వాటర్ అండ్ కప్పు నిండా వాటర్ అవన్నీ పోసేస్తే మరిగించితే ఎంత వచ్చింది. ఫ్లేవరిష్గా ఉందో, ఎంత బాగుందో అసలు. మనకి బయట కొనుక్కున్న దానికన్నా చాలా బాగుంటుంది అన్నమాట ఇది. మనం దీన్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని చూసారు కదా, ఈ విధంగా స్ప్రే బాటిల్స్లో అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇది ఇలా స్కాల్ప్కి హెయిర్కి ఇలా స్ప్రే చేసుకోవడం అనమాట. హెయిర్కి అలా స్ప్రే చేసుకుంటే రూట్స్కి సరిపోతుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు, ఆయిల్ పెట్టుకుని కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా స్ప్రే చేసుకుని మనము ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days వరకు యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజ్మెరీ టోనర్ని అయితే మీరు తయారు చేసుకోండి. ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ హెయిర్ ఫాల్ అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుంది, కొత్త హెయిర్ వస్తుంది మనకి. అలాగే దీని స్మెల్కి మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుందంట, తెలుసా? ఇది కూడా మంచి బెనిఫిట్, జ్ఞాపక శక్తి పెరుగుతుందంట ఈ స్మెల్కి. ఆ విధంగా మనం ఈ హెయిర్ టోనర్ని, రోజ్మెరీ టోనర్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 15 days దీన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఓకేనా ఫ్రెండ్స్, 15 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ 15 daysకి మళ్ళీ చాలా సింపుల్ కదా తయారు చేసుకోవడం, చాలా సింపుల్గా మనం ఈ టోనర్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.